నమస్తే అండి. కాంతరీసా గారి ఉపదేశసారం బుక్ చదువుతున్నాను. ఇందులో ఉన్న ఒక చిన్న కథ నాకు చాలా బాగా నచ్చింది. అది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్కెమిస్ట్ పుస్తకంలో ఒక చిన్న కథ ఉంది. ఎలా జీవించాలి ఒక వ్యక్తికి ప్రశ్న. గురువుని కలుస్తాడు. గురువు ఒక స్పూన్లో ఆయిల్ పోసి దాన్ని చేతిలో పట్టుకోమని చెప్పి, కుడివైపు నడు, అద్భుత ఉద్యానవనాలు ఉన్నాయి, చూసిరా, కానీ స్పూన్లో ఆయిల్ ఒలికిపోకూడదు అంటాడు. అతడు నడుస్తూ ఆ అందమైన ఉద్యానవనాలు చూస్తూ తన్మయత్వంలో గురువుని చేరి, అద్భుతం ప్రకృతి అందాలు అన్నాడు. అప్పుడు గురువు అన్నాడు, అది సరే కానీ స్పూన్లో నూనె కారిపోయింది చూడు అన్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా అన్నాడు శిష్యుడు. అప్పుడు గురువు అన్నాడు, మరేం పర్వాలేదు, స్పూన్లో నూనె తీసుకో, ఈసారి ఇటువైపు వెళ్ళి చూడు, చాలా గొప్ప శిల్పకళ ఉంది, చూసిరా అన్నాడు. ఈసారి వెళ్ళి వచ్చాడు. స్పూన్లో ఆయిల్ ఒలికిపోలేదు. గురువు అడిగాడు, ఎలా ఉంది శిల్పకళ అని. నా దృష్టి అంతా స్పూను ఆయిల్ మీదే ఉంది, ఏమీ చూడలేదు అన్నాడు. అప్పుడు గురువు చెప్పిన మాట, ఎలా జీవించాలి అని అడిగావు కదా, అన్నీ చూడు, కానీ స్పూన్లో నూనె ఒలికిపోకుండా. అదే జీవన రహస్యం. కర్మ చెయ్యి, కానీ అందులోనే కొట్టుకుపోకు. నీ మూలస్థితి ఒలికిపోకుండా చూసుకో. అంటే ఏ పని చేసినా కూడా మన మూలస్థితి చెడకుండా చూసుకోవడం. మూలస్థితి అంటే మన ప్రశాంతత చెడకుండా చూసుకోవడం అంటే మన పనులు బాధ్యతల నుండి పారిపోవడం కాదు. అందరితో ఉంటూ అన్ని పనులు చేస్తూ మన ప్రశాంతత కోల్పోకుండా చుట్టూ ఉన్న వారిని కూడా ప్రశాంతంగా ఉంచడం. మనిషి అంటేనే సంఘజీవి. సమాజంలో ఉన్నప్పుడు అన్నీ మనకు నచ్చినట్లుగానే ఉండవు, జరగవు కూడా. మనకు సాధ్యమైనంత వరకు పనులు చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఎదుటివారి నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. జనరల్గా ప్రతి ఇంట్లో ఉండేదే. పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, భర్త మీద కంప్లైంట్స్, భార్య మీద కంప్లైంట్స్, ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడము, ఇలా ప్రతి ఇంట్లో ఉండేదే. కానీ ఆర్గ్యుమెంట్స్ చేయకుండా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, కంప్లైంట్స్ చేసుకోకుండా, ఒకరికొకళ్ళు సూచనలు మాత్రమే ఇచ్చుకుంటూ, అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అది అలా ఉంటే బాగుంటుంది, అట్లా సున్నితంగా చెప్పుకుంటూ తమ పని తాము చేసుకుంటూ వెళ్తే తప్పకుండా కొన్ని రోజులకి ఒకరికొకరి మధ్యలో ఒక అలైన్మెంట్ అనేది వస్తుందన్నమాట. తద్వారా పనులు ఇంకా బాగా జరగబడతాయి. ఎట్ ద సేమ్ టైం ప్రశాంతత కూడా వస్తుంది. చాలామంది పనులు పర్ఫెక్ట్గా జరగాలని ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ప్రశాంతత కోల్పోయిన తర్వాత ఏది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఏం ఉపయోగం, ఎంత డబ్బు సంపాదించినా ఏం ఉపయోగం చెప్పండి. కాబట్టి మన ప్రతి కదలికలో ఈ చిన్న కాన్షియస్తో కనుక ఉన్నట్టయితే హాయిగా జీవించవచ్చు.